హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా స్కూల్కి వెళ్ళానండి. స్కూల్ చూడగానే చిన్నప్పటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తొచ్చాయి. ముఖ్యంగా అయితే మా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. మా ఫ్రెండ్స్ని అయితే చాలా మిస్ అవుతున్నాను. ఇక నాకు ఈ గ్రౌండ్ చూడగానే మా పీటీ సార్ గుర్తొచ్చారండి. పీటీ సార్ అయితే మమ్మల్ని మేము తప్పు చేస్తే ఈ గ్రౌండ్లో చాలా రౌండ్లు వేయించేవాడు. నాకు కూడా వేసిన అనుభవాలు ఉన్నాయి. అందుకే ఈ గ్రౌండ్ చూడగానే మనకు భయం వేసింది కొంచెం. మా సార్ లేరు కాబట్టి ఏం భయం లేదు. అందుకే మొత్తం గ్రౌండ్ మొత్తం తిరిగేసాను ఒక రౌండ్. మీరు మీ స్కూల్లో ఇలానే తప్పు చేసి గ్రౌండ్లో రౌండ్లు వేస్తే మాత్రం నాకు ఒక కామెంట్ పెట్టండి. అలానే ఎవరైనా గ్రౌండ్లో కింద పడి మోకాలు చిప్పలు పగలగొట్టుకుంటే కూడా కామెంట్ పెట్టండి. ఎందుకంటే నేను కూడా పగలగొట్టుకున్నాను కాబట్టి నా అనుభవాలు మీకు ఎవరికైనా ఉన్నాయో తెలుసుకుందామని కామెంట్ పెట్టమన్నా తప్పకుండా పెట్టండి. ఈ వీడియో చూస్తుంటే మాత్రం. ఇంతకీ స్కూల్కి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? మా అమ్మని కలవడానికి వచ్చాను. ఇదైతే మా స్టాఫ్ రూమ్ అండి. అక్కడికి వెళ్ళడానికే భయపడే వాళ్ళం ఒక్కొక్కళ్ళం. ఇది తర్వాత ఈ రూమ్లన్నీ నేను చదువుకున్నవే. 8th 9th 10th వరుసగా చదువుకున్న రూమ్లేనండి. ఈ రూమ్ని చూడగానే మా టీచర్స్, మా ఫ్రెండ్స్, నేను మా అమ్మని కలవడానికి వెళ్ళాను కదండి. మా అమ్మ వాళ్ళ టీం అండి వంట చేస్తున్నారు. ఈరోజైతే పప్పు, అన్నము, అరటిపళ్ళు పెడుతున్నారంట. అసలైతే గుడ్లు పెట్టాలంట. కాకపోతే బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈరోజు గుడ్లు బదులు అరటిపళ్ళు పెడుతున్నారంట. మొత్తానికైతే వంట చేస్తున్నారు. పప్పు అయితే సూపర్ ఉంది. నేను ఎప్పుడు ఈ స్కూల్లో అన్నం తినలేదు అండి. ఎందుకంటే అప్పుడు మాకు ఉదయం స్కూలు, సాయంత్రం కాలేజ్ ఉండేది. కాలేజ్కి బిల్డింగ్ లేకపోవడం వల్ల అలా జరుగుతుండేది. అందుకని మేము ఎప్పుడు అన్నం తినలేదు. ఇంటికి వెళ్ళే తిన్నాము. మీరు ఎవరైనా స్కూల్లో కనుక అన్నం తిన్నుంటే తప్పకుండా కామెంట్ పెట్టండి. ఇక చూడండి, మా అమ్మ అయితే ఆమె మనవన్ని వాళ్ళ స్కూల్లో సార్స్కి, టీచర్స్కి అందరికీ పరిచయం చేస్తుంది. వాడేమో వెళ్ళను అంటుండు. సార్ అనేసరికి భయపడుతుండు. ఇంకా పప్పు, అన్నము, అరటిపళ్ళు అన్నీ రెడీ చేశారండి. ఇక స్కూల్లో అయితే అప్పుడే గనగన అని గంట మోగిందండి. అదేనండి లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఇంకేంటి, పిల్లలందరూ వస్తారు. ఇవాళ పిల్లలకి స్కూల్లో గేమ్స్ అంటండి. January 26 సందర్భంగా వాళ్ళ గేమ్స్ ఉండడం వల్ల పిల్లలు నాతో వచ్చి చాలాసేపు మాట్లాడారండి. చాలా సరదాగా అనిపించింది. మళ్ళీ నాకు మా ఫ్రెండ్స్తో మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎవరి జీవితంలో అయినా స్కూల్ డేస్ బెస్ట్ డేస్ కదండి. మళ్ళీ తిరిగి రాని రోజులు, మర్చిపోదామన్నా మర్చిపోలేని రోజులు కదండి. మీ స్కూల్ డేస్లో మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు కామెంట్ చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఒక విషయం చెప్పాలండి. నా ఎగ్జామ్ ఫీజు డేట్ అయిపోయింది. నేనేమో ఊరికి వెళ్ళిపోయాం. మా తాతయ్య చనిపోయి ఆ సార్ వచ్చేసరికి అప్పటికి లేట్ అవుతుంది అనుకొని, మాకు అప్పుడు ఫోన్స్ కూడా లేవు. మేము వచ్చేసరికి సార్ అయితే ఎగ్జామ్ ఫీజు కట్టాడండి. అసలుకి నాకైతే ఆ సార్ని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సార్ పేరు మధుసూదనాచారి. సార్ అయితే ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో, అంతే కోపం వస్తే అంతే చేతులు తిప్పేసి మరి కొడతాడు. అంత కోపం ఆ సార్కి. మీకు కూడా మీ జీవితంలో ఇలాంటి మర్చిపోలేని సార్ ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి. మొత్తానికైతే స్కూల్లో మాత్రం నా చిన్నప్పటి రోజులు మొత్తం గుర్తొచ్చాయి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా అబ్బాయి అయితే వీళ్ళతో పాటు బాగా ఎంజాయ్ చేశాడు. వీళ్ళతో పాటు వీళ్ళ టీంలో ఒక సభ్యుడిగా ఉండి కబడ్డీ కూడా ఆడాడండి. నేను అది వీడియో షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే వాడు ఆడేటప్పుడు నేను లేను అక్కడ. పిల్లలందరూ నాకు హాయ్ హాయ్ అని చెప్తున్నారు. నా చిన్నప్పుడు అయితే మంచినీళ్ళ కుండ కూడా లేదండి. ఇప్పుడు మాత్రం మినరల్ వాటర్ ప్లాంటు, బాత్రూమ్స్, వాష్ బేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి. స్కూల్లో మాత్రం అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. పిల్లలు చూడండి ఎంత బాగా నవ్వుతున్నారో. వీళ్ళ నవ్వుని చూస్తే అన్నీ మర్చిపోవచ్చు కదండి. స్కూల్కి వెళ్ళాక నేను మళ్ళీ నా బాల్యంలోకి వెళ్ళినట్టు అనిపించిందండి. ఇదండి ఈరోజు నా వీడియో. మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.